హాయ్ అండి, నేను మీ అనితా పూజారి. ఈరోజైతే పులిహోర రెసిపీ అయితే చూపిస్తున్నాను నా స్టైల్లో. ఇదండి 4 వంకాయలు అండి, ఇవి మా చెట్లు అటువే. అదిగోండి అక్కడ చెట్టు ఉంది కదా, అందులో అటువేవి కాయలు. దీందుకు 4 టమోటాలు తీసుకున్నాను. కారానికి పచ్చిమిరపకాయలు, మేము కారం కొంచెం ఎక్కువ తింటామండి, అందుకే కొన్ని ఎక్కువే తీసుకున్నా. కొత్తిమీర, వంకాయలన్నీ కట్ చేసి కుక్కర్లో అయితే వేసుకున్నాను. విజిల్ అయితే పెట్టానండి, నీళ్ళు పోసి ఉడికించుకుంటాను అంతే. నేనైతే చింతపండు వేయనండి, చింతపండు వేస్తే పుల్లగా ఉంటుంది, అందుకు వేయను. ఇదిగోండి ఇలా ఉడికించుకున్నా. ఇప్పుడు మెదుపుకుంటాను పప్పు గిత్తి తీసుకొని. ఇందులో పల్లీలు పొడి ఏం వేయలేదండి ఈసారి, ఉత్తదేను. తిరుగుమాత అయితే పెట్టేసుకుంటున్నా, ఎనుపుకున్నాను అక్కడ. తిరుగుమాత పెట్టేసి పులిహోర వేసేసి కలిపేయడమే. ఇంకా పులిహోర అయితే రెడీ అయిందండి, వంకాయ పులిహోర. చాలా బాగుంటుందండి ఇది వేడివేడి అన్నంలోకి. ఇదిగోండి మా అక్క అత్తమ్మ కరువు పని నుండి అయితే వచ్చారు, అంతా కూర్చొని తింటున్నాం. ఇక్కడ మా అక్క అయితే పప్పు చేసిందండి, ఆకుకూర పప్పు. ఇవి నైట్ మిగిలిన పూరీలు. ఓకే అండి, బాయ్.